మిత్రులారా, నా పేరు సైకం రాజశేఖర్, హైకోర్టు అడ్వకేట్గా పనిచేస్తున్నాను. అలాగే ఏపీ ఫిషర్మెన్ జేఏసీకి చైర్మన్గా వ్యవహరిస్తున్నాం. ఈరోజు నెల్లూరు జేఏసీ కార్యవర్గం సభ్యులు జువలదిన్నె హార్బర్ మరియు ఇసుకపల్లిలో ఏదైతే ఇసుకపల్లి తదితర గ్రామాలు ప్రాణాలకు తెగించి కారైకల్, కడలూరు, తమిళనాడుకు చెందిన బోట్లు అక్రమంగా ఆంధ్ర సరిహద్దు జలాలకు ప్రవేశించి ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులకు చెందవలసిన వేట లేకుండా వాళ్ళు తరలించుకుపోవడాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తూ 4 బోట్లు సాహసపేతంగా ప్రాణాలు తెగించి ఆ బోట్లను జువలదిన్నె హార్బర్లో కట్టివేయడం జరిగింది. కట్టివేసినప్పుడు మత్స్యశాఖ నుంచి అధికారులు కావచ్చు, అలాగే ఇరుగు పొరుగు రాష్ట్ర అధికారులు కావచ్చు, కొంత సమన్వయం చేసుకుని మేము విడిపిస్తామని చెప్పి ప్రయత్నాలు అయితే జరిగినాయి. ఈ బోట్లు పట్టుకోవడం అనేది ఆగస్టు నెల 2025లో జరిగింది. అంటే ఈ నెలకి ఇప్పటికి దాదాపు 7-8 నెలలు కావస్తుంది. 7-8 నెలలు కావచ్చినా కూడా ఆంధ్ర పాండిచ్చేరి బోట్లు మా ప్రాంతంలోకి వచ్చి వేట చేయడం వల్ల మేము నష్టపోతున్నాము, ప్రభుత్వం చర్య తీసుకోండి అంటే ఈ కూటమి ప్రభుత్వము దున్నపోతు మీద వర్షం పడినట్టు అట్లా వ్యవహరిస్తుంది. ఎటువంటి చర్యలు తీసుకోకపోగా మత్స్యకారుల్ని, ముఖ్యంగా ఇసుకపల్లి తదితర జువలదిన్నె ఏరియాలో ఉన్న మత్స్యకారుల్ని డైవర్ట్ చేయడం కోసం ఎంత కుట్ర చేస్తుందంటే లోకేష్ ఆధ్వర్యంలో ఒక సాగర్ డిఫెన్స్ కంపెనీని తీసుకొచ్చి మీరందరూ కూడా పరిశీలన చేస్తే తెలుస్తుంది. ఆ డిఫెన్స్ కంపెనీ హార్బర్కి చెందిన భూములతో పాటు హార్బర్ను కూడా సగభాగం డిఫెన్స్ కంపెనీ కేటాయించారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హార్బర్ కట్టేటప్పుడు స్థానిక మత్స్యకారుల నుంచి భూములు సేకరించారు. మేము హార్బర్ కడుతున్నామంటేనే భూములు ఇచ్చాము. మీరు ఆ రోజు హార్బర్ కడతామని చెప్పి భూములు తీసుకుని ఈరోజు లోకేష్ అసలు వాస్తవం చెప్పాలంటే మాకు జట్టి సరిపోవట్లా. జువలదిన్నె జట్టి కట్టడం వలన మేము ఇంకా పెద్ద ఎత్తున స్థానిక మత్స్యకారులు పెద్ద ఎత్తున బోట్లు కొనుగోలు చేసి మంగళూరు కావచ్చు, తుత్తుకుడి కావచ్చు, తమిళనాడు ఇటు ప్రాంతాల నుంచి బోట్లు కొనుగోలు చేసుకుని వాళ్ళు అక్కడ వేట చేసుకోవడానికి అనువుగా ఉందని చెప్పి పెట్టుకుంటున్నారు. ఈరోజు నిన్న మేము వెళ్ళి చూస్తే మాకు బోట్లు కూడా సరిపోవడంలా. అదనంగా అవతల వైపు కూడా మేము జట్టి నిర్మించమని కూడా అడుగుతున్నాం. ఆ విషయం గురించి ప్రభుత్వం మాట్లాడకుండా సాగర్ డిఫెన్స్ కంపెనీ అదేదో బ్రహ్మలోకం భూలోకం నుంచి వచ్చినట్టుగా ఆ కంపెనీ అలా ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా పెద్ద గొప్ప కంపెనీ అయినట్టుగా ఈ కూటమి ప్రభుత్వాలు ఊదర కొడుతున్నాయి. గొప్ప కంపెనీ, మంచి కంపెనీ అయినప్పుడు హార్బర్ భూములు ఎందుకు కేటాయించాలి? హార్బర్లో సగం వాటా ఎందుకు కేటాయించాలి? మంచి కంపెనీ అయినప్పుడు వేరే భూసేకరణ చేయండి. రాజధాని కోసం 26,000 ఎకరాలు సేకరించిన చంద్రబాబు నాయుడు ఇవాళ సాగర్ డిఫెన్స్కి 300 ఎకరం కేటాయించలేదా? ఎందుకు మత్స్యకారుల కోసం, హార్బర్ కోసం కేటాయించిన భూములు డిఫెన్స్కి ఎందుకు కేటాయించాలి? సాగర్ డిఫెన్స్కి ఇది మేము అడుగుతున్నాం. లోకేష్, నేను చెప్తున్నాను, లోకేష్, బేదా రవిచంద్ర వీళ్ళిద్దరూ కుట్ర పన్ని మత్స్యకారులను డైవర్ట్ చేయడం కోసం ఆ రోజు 27వ తారీఖున లోకేష్ వచ్చి సాగర్ డిఫెన్స్కి శంకుస్థాపన చేస్తే సరిగ్గా 3 రోజుల తర్వాత మీకు మళ్ళీ చెప్తున్నా, లోకేష్ పర్యటన అడ్డం పెట్టుకొని ఈ బోట్లు ఎట్లా విడిపించాలనేది మీకు కూడా అర్థం కావాలా. లోకేష్ పర్యటన వచ్చిన తర్వాత 144 సెక్షన్ పెట్టాము, మీకు హార్బర్ దగ్గరికి మత్స్యకారులు రావడానికి వీల్లేదని చెప్పి స్థానిక మత్స్యకారుని హార్బర్ వైపు రానివ్వకుండా కట్టుదిట్టం భద్రత ఏర్పాటు చేశారు. వచ్చిన వాళ్ళ మీద కేసులు కడతామని చెప్పారు. అప్పుడు మాకు సందేహం వచ్చి లోకేష్ వస్తున్నాడు, ఇక్కడ హార్బర్, ఇక్కడ ఏదో డిఫెన్స్ కంపెనీ అంటున్నారు, ఇది మేము హార్బర్ ఇచ్చుకున్న భూములు, ఇది మాకు చెందాలి, వేరేవాడికి ఎట్లా ఇస్తారు? ఇక్కడ డిఫెన్స్ కంపెనీ లాంటివి వస్తే మాకు వేటపరంగా, భద్రతా చర్య పరంగా మాకు అనేక సమస్యలు వస్తాయి, ఇక్కడ వద్దు అని చెప్పి మేము ముక్త కంఠంతో మేము వ్యతిరేకిస్తుంటే ఇది ప్రభుత్వం గ్రహించి లోకేష్ వచ్చే సందర్భంలో 144 సెక్షన్ పెట్టి 2-3 రోజుల వరకు ఎవరు నిలవలేకుండా చేసింది. ఇదే సమయంలో కోటయ్య అనే స్థానిక మత్స్యకారుడిని నయాన భయాన భయపెట్టుకుని లోపరుచుకుని మీకు చెప్తున్నా, అందరూ బిఎంఆర్ బేద మస్తాన్రావు అంటున్నారు. మస్తాన్రావుతో పాటుగా కీలకంగా ఉన్నది తమ్ముడు బేద రవిచంద్ర ఉన్నాడు. రవిచంద్ర నడిపించింది లోకేష్. కావాలంటే మీరు ఇప్పుడు సత్యహరిచంద్ర పలుకులు పలికే ఈ నాయకులు, ఈ సోదరులు ఉన్నారు కదా, మీరు నిజంగా మీరు సత్య ప్రమాణాలు చేసేవాళ్ళు అయితే లోకేష్ పర్యటన సందర్భంలో ఒకరోజు ముందు బోట్లు జరిగిన సందర్భంలో లోకేష్ ఫోన్ నెంబరు, బేదా రవిచంద్ర, బేదా మస్తాను
ఈ ఫోన్ నెంబర్ మీరు పరిశీలించండి, డేటా బయట పెట్టమని చెప్పండి. నేను రాజ్యసభ నుంచి నేను తప్పుకుంటా అని చెప్పిన పెద్ద మనిషి మీ ఫోన్ నెంబర్లో డేటా ఎందుకు బయట పెట్టరు మీరు? ఖచ్చితంగా చెప్తున్నా, మీరు మత్స్యకారులను నాశనం చేయాలనే ఉద్దేశంతోనే కంకణం కట్టుకుని ఉన్నారు. లేకపోతే లోకేష్కి అసలు ఏం అవసరం? 26,000 ఎకరం సేకరించిన చంద్రబాబు నాయుడు అమరావతి కోసం 300 ఎకరాలు డిఫెన్స్ కంపెనీ కోసం కేటాయించలేడా? ప్రపంచంలోనే ఎక్కడా లేని ల్యాండ్ పూలింగ్ యాక్ట్ తెచ్చాము, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కాదు ఇది యాక్ట్ అని చెప్పి కొండ బద్దలు కొట్టి డంకాలు కొట్టిన చంద్రబాబు నాయుడు సాగర్ డిఫెన్స్ కంపెనీకి 300 ఎకరాలు సేకరించలేకపోయాడంటే సిగ్గుచేటు. పేద మత్స్యకారుల కోసం అసలు మేము ఇప్పుడు మాకు జెట్టీలు లేక, మాకు హార్బర్ లేక మేము ఎక్కడ తమిళనాడు వెళ్ళాలి, లేకపోతే కాకినాడ వెళ్ళాలి, మచిలీపట్నం వెళ్ళాలి. మాకు సుదూర ప్రాంతాల్లో మాకు ఏదైనా తుఫాన్లు వచ్చినప్పుడు వేట చేసుకోవడానికి, సరుకులు ఎగుమతి దిగుమతులు చేసుకోవడానికి మాకు ఒక జెట్టీ కావాలని చెప్పి మొత్తుకుంటే ఏదో పాపం పెద్ద నరేంద్ర మోడీ గారు ఆయన ఏదో సాగరమాల ఏదో ఒక స్కీమ్ పెట్టి ఆ స్కీమ్లో కొంచెం ఏదో ఒక హార్బర్లకి శాంక్షన్ చేస్తే అది వచ్చిన పుణ్యానని చెప్పి మేము ఇక్కడ దాన్ని చూసి మేము బోట్లు కొనుక్కుంటే లోకేష్ మా హార్బర్ను కూడా మీరు చూడండి, హార్బర్ మొత్తం కిలోమీటర్ దూరం అంటే కిలోమీటర్లే సగభాగం 1000 మీటర్ల పై భాగాన సాగర్ డిఫెన్స్ కేటాయించారు. మీరందరూ కూడా ఒకసారి చూడండి, నారా లోకేష్ బాబు వేసిన ఆ ఫౌండేషన్ స్టోన్ వేస్తే ఆ ఫౌండేషన్ స్టోన్ నుంచి కింద వరకు మొత్తం కూడా డిఫెన్స్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఇంత గొప్ప కంపెనీ అయినప్పుడు వేరే చోట పెట్టుకోవచ్చు కదా. మరొక విషయం, మత్స్యకారులు సాగర్ డిఫెన్స్ జువ్వలదిన్నె హార్బర్ వైపు చూడకుండా ప్రభుత్వం ఎంత కుట్రపంతో చెబుతున్నా. గతంలోనేమో జగన్మోహన్ రెడ్డి జీవోఆర్టీ 217 తీసుకొచ్చి మత్స్యకారులు పొట్టగొట్టాడు ఆ పెద్ద మనిషి. అది మర్చిపోకముందే కూటమి ప్రభుత్వం మేము వస్తే మత్స్యకారులు న్యాయం చేస్తామని చెప్పి 3 పార్టీలు ఏకమని చెప్పి మత్స్యకారులను మోసం చేసి తీరా వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? ఈ హార్బర్ ఇష్యూ డిఫెన్స్ కంపెనీ జోలికి మత్స్యకారులు రానివ్వకుండా తమిళనాడు పాండిచ్చేరి వచ్చిన బోట్లు ఏం చేస్తున్నారు? ఆంధ్ర జలాలకు కావాలని వీళ్ళే వదులుతున్నారు. మీరు ఒకసారి ఆలోచిస్తే అర్థమైద్ది. ఆంధ్ర బోట్లు, పాండిచ్చేరి బోట్లు ఎటువంటి చర్యలు తీసుకోకుండా మీరు నిన్న కాక పోయిన శనివారం ఆదివారం మంత్రులు అందరూ కూడా వచ్చి నెల్లూరు కలెక్టరేట్లో మీటింగ్ పెట్టారు. మీరందరూ చూశారు. దాని సారాంశం ఏంటి? మేము తీర ప్రాంతం అంతా పెద్ద దుర్భేద్రమైన శత్రు వ్యవస్థలు రాకుండా మేము కట్టడి చేస్తాము, గస్తీ నిర్వహిస్తాము, పెద్ద పెద్ద బోట్లు పెడతాము, అవసరమైతే మేము ఇరాన్ నుంచి మేము ఏమంటారు డ్రోన్లు కూడా తెప్పిస్తాము, అసలు బోట్లనే రాకుండా మేము కట్టడి చేస్తాం, మత్స్యకారుల శ్రేయస్సు కోసం మేము కట్టబడి ఉంటామని చెప్పి వీళ్ళ చేత పలికిస్తారు చిలక పలుకులు. ఒక పక్కన ప్రెస్ మీట్ జరుగుతూనే ఉంటుంది. అదే రోజు కరైకెనాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, బోట్లు యథావిధిగా వచ్చేసినాయి. ఈరోజు ఈ క్షణం కూడా బోట్లు ఆగల. అంటే ఎందుకు చెప్తారంటే ప్రభుత్వాలు ప్రజల్ని, మత్స్యకారుల్ని మోసం చేయడానికి కళ్ళబుల్లి మసిబూసి మారేడి మాటలు చెప్తుంది తప్ప క్షేత్రస్థాయిలో ఏమీ జరగట్ల. ఇది అబద్ధం అని చెప్తే మత్స్యకారులు అందరూ కూడా మీ మాట వింటారు. ఎందుకంటే మీరు ఏర్పాటు చేసిన ఎక్కడ కూడా మీకు చిత్తశుద్ధి లేదు, బోట్లు నిలుపుదల చేయలేదు, కట్టడి చేయలేదు. కట్టడి చేయకపోగా 124 గ్రామాల మత్స్యకారులు, అలాగే ఇసుకపాలెం పరిధిలో ఉన్న 4 పంచాయతీలు మేము ఐక్యమయ్యి ఆ సరిహద్దు గ్రామాల్లోకి బోట్లు రాకుండా ఎలా కట్టడి చేయాలి, హార్బర్ మేము ఎలా దక్కించుకోవాలని చెప్పి మేము రాజ్యాంగం గుర్తించిన విధంగా సభలు సమావేశాలు స్వేచ్ఛాయుతంగా మేము ఏర్పాటు చేసుకుంటే ఇదే బీదా రవిచంద్ర, ఇదే బీదా మస్తాన్ రావు లోకేష్ ఆధ్వర్యంలో మత్స్యకారులు సమావేశాలు పెట్టుకోకూడదని చెప్పుకుంటూ కావలి డిఎస్పీ, రూరల్ సిఐ, ఎస్ఐలు అందరూ కూడా వచ్చి మత్స్యకార గ్రామాల్లో సమావేశం ఏర్పాటు చేసి మీరు ఇసుకపల్లి వాళ్ళకి మీరు మద్దతు పలికితే కనుక మీ మీద కేసులు పెడతాం, పీడీ యాక్ట్ ఉపయోగిస్తాం అని చెప్పలేదా? చెప్పండి. ఈ అన్నాదమ్ములు మత్స్యకారులను అడ్డం పెట్టుకుని ఎంత కుట్ర చేస్తున్నారో చూడండి. ఒక పక్కనేమో మేము తమిళనాడు కరైకెనాల్ బోట్లు రానికుండా మేము ఆపుతామని చెప్తున్నారు, డ్రోన్లు పెడతామని చెప్తున్నారు, మేము బోట్లు పెడతామని చెప్తున్నారు. ఆకపోగా ఈరోజు కూడా యథేచ్ఛగా పక్క రాష్ట్రాల నుంచి వేట చేసుకుంటున్నారు. మా సమస్య పరిష్కరించకపోగా మేము ప్రాణాలు తగ్గించుకొచ్చిన బోట్లు విడిపించుకుపోయి సాగర్ డిఫెన్స్కు భూములు అక్రమంగా కట్టబెట్టారు. ఎవరు కుట్రా? కూటమి ప్రభుత్వం చెప్పాల్సింది మాకు, వైసీపీకి కాదు చెప్పాల్సింది మీరు, మాకు చెప్పాలా. పరస్పరం మీరు ఎందుకు ఆరోపణలు చేసుకుంటారు? ఒకడు నేను కట్టించే అంటాడు, ఒకడు రోడ్డు వేయలేదు అంటాడు. ఎందుకు ఇవన్నీ
సమస్యలు పక్కదారి పట్టించొద్దు. మీరు డిఫెన్స్ భూములు కేటాయించడం తప్పు. అది మత్స్యకారుల ప్రయోజనాల కోసమే సేకరించిన భూములు అవి. అసలు మీరు జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశాడో చేయలేదు వేరే విషయం. మీరు వినియోగంలో తేలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు కావచ్చింది కదా, పూర్తి స్థాయిలో ఇప్పుడు కూడా హార్బర్ ఎందుకు వినియోగంలో తేలా? వీళ్ళిద్దరూ కూడా పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ ఆధిపత్యం కోసం మత్స్యకారులతో ఆడుకుంటున్నారు. ఇది సరైన విషయం కాదు. ఇది మంచి సాంప్రదాయం కాదు. మీకు మత్స్యకారుల మీద నిజంగా ప్రేమ చిత్తశుద్ధి ఉంటే మీరు ఏ ప్రకారం అయితే మొన్న నెల్లూరు కలెక్టరేట్లో మీటింగ్ పెట్టారో, మేము తమిళనాడు కారైకాలం బోట్లు ఆపుదల చేస్తామన్నారు, ఒక్క బోటు కూడా ఆగల. అంటే మిమ్మల్ని నమ్మి మేము ఎట్లా చర్చకు రావాలి ప్రభుత్వంతో? ఈ ప్రభుత్వాలు మేము ఎట్లా నమ్మాలి? గతంలో జగన్మోహన్ రెడ్డి జీవో ఆర్టీ 217 తెచ్చి ఇదే నెల్లూరు ప్రాంతంలో ఉన్న పట్టపు మత్స్యకారుల మీద తీవ్రంగా మట్టి కొట్టాడు. ఇప్పుడు ఇదే నెల్లూరులో జువ్వలదిన్నె కేంద్రంగా, జువ్వలదిన్నె అంటే ఒక గ్రామం కాదండి, జువ్వలదిన్నె అంటే ఇసుకపల్లి జువ్వలదిన్నె కాదు, జువ్వలదిన్నె పోర్టు మీద ఆధారపడి 4 జిల్లాలు ఆధారపడిన మత్స్యకారులు ఉన్నారు. ఇంతటి సీరియస్ ఇష్యూని ఈ 2 పార్టీలు వీళ్ళు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ మత్స్యకార సమస్యను పక్కదావ పట్టిస్తున్నారు. ఇది మంచిది కాదు. ఇది లోకేష్ అండర్లోనే కుట్ర జరిగింది. లోకేష్ పర్యటనతోనే జువ్వలదిన్నె హార్బర్కి అన్యాయం జరిగింది. మీకు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రజల్లోకి రండి. 27 తారీఖున లోకేష్ పర్యటన చేసినప్పుడు ఆ పర్యటన సందర్భంగా, శంకుస్థాపన సందర్భంగా దాదాపుగా హార్బర్ భూములు 100 మీటర్ల పైగా అప్పచెప్పడం కోసం క్లియరెన్స్ కోసమే ఆ బోట్లు తీసి ఖాళీ చేయించారు. ఖాళీ చేయించడమే కాదు, ఆ బోట్లను పాండిచేరి కూడా పంపించారు. వీళ్ళ ప్రమేయం లేదా? మేము మళ్ళీ చెప్తున్నాం, సత్యహరిచంద్రులు నీతి వాక్యాలు చెప్పే పెద్ద మనుషులు తీర ప్రాంతాన్ని కబ్జా చేసి రొయ్యలు సాగు చేయట్లేదా? ఎవరికి తెలియదు మీ భాగవతం? మత్స్యకారులకు చెందాల్సిన సిఆర్జెడ్లు కోస్టల్ పరిధిలో ఉన్న భూముల్ని మీరు అన్యాయంగా ఆక్రమించుకుని పేద మత్స్యకారుల దగ్గర డబ్బులు మీరేదో ₹1 ఇచ్చి వాళ్ళు కట్టలే పరిస్థితిలో ఉంటే భూములు లేకున్న పరిస్థితి లేవా? మేము ఒక బీసీ కులస్తులమే కాదంటలా, కానీ మీరు కులాన్ని వర్గాన్ని అడ్డం పెట్టుకుని తీర ప్రాంతాన్ని కబ్జా చేస్తుంటే ఊరుకోవాలి మేము? ఖచ్చితంగా 2-3 రోజుల్లో 4 గ్రామాల మత్స్యకారుల గ్రామాలతో పాటుగా 164 గ్రామాల మత్స్యకారులందరూ కూడా ఈ సమస్య మీద కూర్చోబోతున్నారు. మేము బలమైన నిర్ణయం తీసుకుంటాము. మళ్ళీ ప్రభుత్వం చెప్తున్నాం, ప్రభుత్వం చెప్పేది ఒకటి, క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఒకటి. ఈ క్షణం కూడా కరైకనాల్, తమిళనాడు, కడలూరు చెందిన బోట్లు ఈ క్షణం కూడా వాళ్ళు ఆపలేదు. మత్స్యశాఖ మొద్దు నిద్రపోతుంది. మెరైన్ అసలు లేనే లేదు. మెరైన్ పోలీసులు పేకాడుకుంటున్నారు మెరైన్ స్టేషన్లో. తెలుసా మీకు? మెరైన్ పోలీస్ స్టేషన్ చుట్టూరు బీరు బాటిల్ ఉంటున్నాయి. మెరైన్ వాళ్ళ కంటే కూడా మేము మత్స్యకారులు మేము కాపలా కాస్తాం తీరానికి. అది గుర్తించే తమిళనాడు ప్రభుత్వం స్థానిక మత్స్యకారుల్ని గార్డ్స్గా నియమించుకొని తీర ప్రాంతాన్ని రక్షించుకుంటుంది. ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అసలు మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు మత్స్యకారులకు వ్యతిరేకం. కాబట్టి ఇవన్నీ కూడా ఈ 2 పార్టీలు కూడా గమనించాలా. మత్స్యకారుల ప్రయోజనాల కోసం ఎవరు వచ్చినా కూడా మేము స్వాగతిస్తాము. కానీ మత్స్యకారులను కేంద్రంగా చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలంటే మాత్రం మేము ఖండిస్తాము. ఇప్పటికైనా సాగర్ డిఫెన్స్ కంపెనీకి చంద్రబాబు నాయుడు ప్రియమైన మిత్రుడు, ఆ డిఫెన్స్ కంపెనీ కేటాయించిన భూములను బేషరతుగా వెనక్కి తీసుకోవాలా. అలాగే పూర్తి స్థాయిలో హార్బర్ని వినియోగంలో తీసుకురావాలి. తమిళనాడు కరైకనాల బోట్లను శాశ్వతంగా అక్రమ జలాలకు ఆంధ్రాలోకి రానివ్వకుండా కట్టడి చేయాలా. మత్స్యకార సంక్షేమం కోసం పాటుపడాలి. అలాగే పట్టపు మత్స్యకారులు ఎప్పటి నుంచో అడుగుతున్నారు మా కార్పొరేషన్ కావాలని. ఈ విషయాల గురించి మాట్లాడకుండా ప్రధాన ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. దీనివల్ల మా సమస్య మాది డైల్యూట్ అవుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా విన్నవించుకుంటూ మరోసారి కూటమి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. వినకపోతే ఇది హెచ్చరిక లాంటిది కూడా మీకు. మీరు తక్షణమే సాగర్ డిఫెన్స్ కేటాయించిన భూముల్ని మీరు వెనక్కి తీసుకోవాలి. అలాగే హార్బర్ను పూర్తి స్థాయిలోకి వినియోగంలోకి తీసుకురావాలి. కరైకనాల్, కడలూరు, తమిళనాడు బోట్లను తక్షణమే నిలిపివేయాలని కూడా మేము సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మిత్రులారా. మేము మాట్లాడుతున్నాం. నా పేరు బాబురావు.
జోల్దిన్ని గ్రామానికి చెందిన వ్యక్తిని నెల్లూరు నగరంలో వ్యాపారాలు చేసుకుంటున్నాము. పోతే రేపు నెల 6వ తేదీ మత్స్యకారుల మొత్తం 164 గ్రామాలు ఒక రేపు మీటింగ్ డేట్ ఇచ్చున్నారు. 6వ తేదీ సింగరాయకొండ పాకల గ్రామంలో పోయేటప్పుడు ప్రతి గ్రామం నుంచి పోయేటప్పుడు దయచేసి గవర్నమెంట్ పోలీసు వారికి విన్నపం చేస్తున్నాము. మా వాళ్ళని ఏడ కూడా ఆపి రిస్క్ పెట్టడం, కేసులు పెట్టడం దయచేసి మా మీద ఈ ఇబ్బందులు పెట్టబాకండి. గవర్నమెంట్కి మమ్మల్ని వ్యతిరేక చేయబాకండి. మేము కూడా అదే పార్టీలో పనిచేసేవాళ్ళం. నేను ఈరోజు నెల్లూరు టీడీపీ మత్స్యకారు సెల్ ఉపాధ్యక్షుడు నేను యాక్చువల్గా. కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టించబాకండి, మమ్మల్ని పార్టీకి దూరం చేయబాకండి. ప్రతి మండలం కూడా మా 16 మండలాలు, 4 జిల్లాలు, 16 మండలాలు ఏ గ్రామం నుంచి వచ్చినా కానీ దయచేసి మత్స్యకారుడిగా, ఈ పట్టపు మత్స్యకారుడిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. మమ్మల్ని దయచేసి ఆపాకండి. మా గ్రామాలు ఎవరు వచ్చినా దయచేసి కేసులని పోలీసు వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టించబాకండి. ఇది మాత్రం మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఏంటంటే పార్టీకి మమ్మల్ని వ్యతిరేక చేయబాకండి.